రెడ్డికి తెలంగాణలో స్థానిక ఎన్నికల సంస్థలకు రంగం సిద్ధమైంది. అయితే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవులకు అభ్యర్థులు కరువయ్యారు. అటు బీసీలే లేని కొన్ని తండాల్లో బీసీలకు సర్పంచ్ పదవి, ఎస్టీలే లేని గ్రామాల్లో ఎస్టీకి సర్పంచ్ పదవి రిజర్వ్ చేయడంతో గందరగోళం నెలకొంది. కామారెడ్డి జిల్లా నసూరాబాద్ మండలం అంకోల్ గ్రామ సర్పంచ్ ఎస్టీకి రిజర్వ్ అయింది. ఊర్లో ఒక్క ఎస్టీ కూడా లేరు. అటు నిర్మల్ జిల్లా మామడ మండలంలోని వాస్తాపూర్, రాసిమెట్ల గ్రామాల్లో అందరూ గిరిజనులే. ఈ రెండు గ్రామాల్లో బీసీ మహిళలకు రిజర్వేషన్ కేటాయించారు. ఇక లింగాపూర్ గ్రామంలో ఎస్సీలు, ఎస్టీలు ఉండగా బీసీ జనరల్కు కేటాయించారు. ఇక రంగాపూర్ మండలం హనుమాన్ తండాలో బీసీలే లేరు. ఇక్కడ బీసీలకు సర్పంచ్ పదవి రిజర్వ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని సావర్గా, పిచర్, ఆరేపల్లిలో బీసీలు లేరు, కానీ వీటిని బీసీలకు రిజర్వ్ చేశారు. ఓ ఊర్లో పంచాయతీ ఎన్నిక నిర్వహించినా లేదా ఏకగ్రీవంగా ఎన్నుకున్నా ఆ ఒక్కడు మాత్రమే సర్పంచ్ అవుతాడు. మరొకరయ్యే అవకాశం లేనేలేదు. మరో ఊర్లోనూ అంతే. 1000 మంది దాకా ఓటర్లు ఉన్నా ప్రధాన పార్టీల మద్దతుతో నువ్వా నేనా అన్నట్లుగా గట్టి పోటీ ఉన్నా ఒక్క కుటుంబం నుంచి మాత్రమే ఎవరో ఒకరు సర్పంచ్ పదవి చేపట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ఇంకో ఊర్లో గణనీయంగా జనాభా ఉన్నా సర్పంచ్ పదవికి ఏకంగా అభ్యర్థే దొరకని పరిస్థితి నెలకొంది. మరో గ్రామంలో అక్కడికి వలసొచ్చిన ఆ యువకుడినే అనివార్యంగా సర్పంచ్గా ఎన్నుకునే పరిస్థితి ఏర్పడింది. రిజర్వేషన్లు అమలులో పారదర్శకత పాటించకపోవడం, అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక సర్పంచ్ ఎన్నికల కోసం 2018 రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుని రొటేషన్ పద్ధతిలో అవలంబించడం, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోసం 2011 జనాభా లెక్కలను, బీసీ రిజర్వేషన్ల కోసం 2024 కుల గణనను ప్రామాణికంగా తీసుకోవడంతోనే కొన్ని చోట్ల ఈ గందరగోళ పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని మంగళితండ, ధర్మాతండ సర్పంచ్ స్థానాలు అప్పుడే కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ఇక రిజర్వేషన్ల పరంగా ఒక్కొక్కరు మాత్రమే ఉండడంతో 2 స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఇక మంగళితండాలో 828 మంది ఉండగా అందరూ గిరిజనులే. ఈ తండాలో సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. ఇక బానోత్ అనిత అనే బీసీ మహిళ మంగళితండాకు కోడలిగా వచ్చింది. తండాలోని సైదులు అనే ఓ గిరిజన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఫలితంగా అనితకే సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా దక్కనుంది. ధర్మాతండాను బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు. ఇక్కడ అంతా గిరిజనులే. కుమ్మరికుంట నాగరాజు అనే యువకుడు పక్కనే ఉన్న కేశవాపురం గ్రామం నుంచి తన భార్యతో కలిసి ధర్మాతండాకు వలసొచ్చి ఓ నర్సరీ నడుపుతున్నాడు. అక్కడ నాగరాజు, అతడి భార్య మాత్రమే బీసీ ఓటర్లు కావడంతో నాగరాజుకు పదవి దక్కే అవకాశం ఉంది. వీరిద్దరిని మంత్రి పొంగులేటి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు.